ప్రజల్లో ఏ వర్గం ప్రజలైనా, ఏ కులం ప్రజలైనా, ఏ మతం ప్రజలైనా అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, అందుకే మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీ దీవెనలతో కేసీఆర్ గారు తిరిగి రాబోయే 500 రోజుల్లోనే తిరిగి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి తప్పకుండా వస్తారు. మీ దీవెనలతో, మీ ఆశీర్వాదంతో. అది ఎక్కువ దూరం లేదు. కానీ మధ్యలో మనకు చిన్న చిన్న పరీక్షలు ఉన్నాయి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో అనుకోకుండా మన ఎమ్మెల్యే గారు అక్కడ చనిపోవడంతో మాగంటి గోపీనాథ్ గారు అక్కడ ఒక ఎలక్షన్ వచ్చింది. మీరు చూస్తున్నారు జూబ్లీ హిల్స్లో ఏం జరుగుతూ ఉందో. అక్కడ మనం గోపీనాథ్ గారు చనిపోతే ఒక రివాజ్గా ఇదివరకు కూడా ఏం చేసినామంటే, ఎక్కడన్నా మన ఎమ్మెల్యే ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళకే టికెట్ ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలబడే ప్రయత్నం చేసినాం. దుబ్బాకలో రామలింగారెడ్డి గారు చనిపోతే వారి శ్రీమతినే నిలబెట్టినాం. అట్లాగే నాగార్జున సాగర్లో నోముల నరసింహయ్య గారు చనిపోతే వాళ్ళ అబ్బాయిని నిలబెట్టుకున్నాం. కంటోన్మెంట్లో లాస్యా నందిత గారు చనిపోతే వాళ్ళ చెల్లెల్ని నిలబెట్టినాం. అట్లాగే ఇక్కడ కూడా గోపీనాథ్ గారు చనిపోతే వారి శ్రీమతిని నిలబెట్టినాం. కానీ ఎంత దుర్మార్గులు అంటే కాంగ్రెస్ వాళ్ళు, ఆ అమ్మాయి నిలబడితే మొన్న ఒక మీటింగ్ జరిగింది, మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మీటింగ్. ఆ మీటింగ్లో మొత్తం ఇట్లాగే పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు అందరు వచ్చినారు. ఆమెకు దుఃఖం ఆగలేదు. భర్త చనిపోయి 4-5 నెలలు కాలేదు, దుఃఖం ఆగలేదు. దుఃఖం ఆగాక ఏడ్చింది. ఏడిస్తే ఆ ఏడుపును కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఆమె అన్ని దొంగ ఏడుపులని, ఏడుపులతో సెంటిమెంట్లు పండిస్తున్నదని నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారి మా ఆడబిడ్డలు మీరు ఆలోచన చేయాలా? ఇవాళ ఒక ఆడబిడ్డ తన భర్త చచ్చిపోతే బాధ ఉండదా? పిల్లలను చూసిన ప్రతిసారి భర్త గుర్తుకు రాడా? ఆయన భర్త కాన్స్టిట్యున్సీలో కష్టపడి అంత పెద్ద కుటుంబాన్ని ఆయన కళ్ళ ముంగడ పెడితే తప్పకుండా గుర్తొస్తాడు కదా. ఏడిస్తే దానికి కూడా ఈ రకంగా మాట్లాడితే ఎంతవరకు న్యాయం? దయచేసి ఆలోచన చేయండి. వాళ్ళ కాంగ్రెస్ నాయకుల ఇళ్ళలో ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏడవరా? బాధపడరా? సహజం కదా, మనిషి పోతే ఏడుస్తారు. కానీ దానికి కూడా రాజకీయం చేసి, దానికి కూడా ఇవాళ ఈ రకంగా వ్యవహారం చేస్తే ఏ రకంగా ఇది మంచిది? దయచేసి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎవరికి మంచి చేసిండ్రు? ఎవరికి లాభం జరిగింది? దయచేసి ఆలోచన చేయండి. 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండ్రు. ఒక్కలకన్నా లాభమైందా? ఆలోచించండి. ఆడబిడ్డలకు చెప్పినారు, అత్తలకు 4000 పెన్షన్ ఇస్తామన్నారు. కోడళ్ళకి ఎంత ఇస్తా అన్నాడు? 2,500 ఇస్తా అన్నాడా? ఇక్కడ కోడలు లేరా? కోడళ్ళుంటే మీకు చెప్పిండు, అత్తలకు 4000, కోడలకు 2,500 అన్నాడు. ఒక్కలకన్నా ఇచ్చిండా? తులం బంగారం అన్నాడు, వచ్చిందా? నేను ముందే చెప్పిన, మీకు యాద పెట్టుకోరు. ఆడు తులం బంగారం ఇచ్చే బాపత్ కాదు, దొంగ. మీ మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోతారని చెప్పిన నేను. ఇప్పుడు అన్నట్టే ఎత్తుండా లేదా? ఆఖరికి పుస్తల తాడు అమ్ముకునే పరిస్థితి తెచ్చిండు, గిరివి పెట్టేటట్టు తెచ్చిండు. అంటే అంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. మొత్తం కారోబార్లు బాధ పెట్టిండు. మీదికెళ్ళి జర లొల్లి పెట్టకూడతా. మీ వెనక ఏం లొల్లేందా? జర కూర్చోనట్టు కూర్చోరు మధ్యలో. మీరు వెనక కనబడతలేదు, జర కూర్చొని. ఆ బాబు నిలబెట్టుకొని మీరు కూర్చొని. వెనుకోలో కనబడుతుందా? రైట్, ఇక లొల్లి పెట్టకు. అయితే ఎంత అన్యాయం అంటే, ముఖ్యమంత్రి గారు ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డగోలు హామీలు ఇచ్చారు. నోటికి ఎంత వస్తుందంతా ఒర్రుకుంటా ఇష్టం వచ్చినట్టు తిరుగుకుంటా ఓట్లు అయితే వేయించుకున్నారు. ఆయన దాడ కూర్చున్నాక ముఖ్యమంత్రి అన్నప్పుడు అడుగుతారు కదా మరి ప్రజలు, ఏమైనా బాగా నరుకుతివి, 100 రోజులు అంటివి, 6 గ్యారంటీ లాంటివి, తులం బంగారం ఎడవా, 4000 పెన్షన్ ఎడవా, నెలకు 2,500 ఎడవా, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అంటివి, మగ పిల్లగాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటివి, ఏం సంగతి అంటే ఇప్పుడు ఏమంటున్నారికైనా ముఖ్యమంత్రి, నన్ను ఎవడు నమ్మతలేడు, నేను ఢిల్లీకి పోతే చెప్పులెత్తకపోయే దొంగ లెక్క చూస్తున్నాను, నాకు ఢిల్లీలో కూడా అపాయింట్మెంట్లు ఇస్తలేడు. ఇప్పుడు మరి దొంగ లెక్క చూస్తారా, ఇంకో లెక్క చూస్తారా? అడ్డంగా దొరికిపోయిన దొంగవు నువ్వు. నేను దొంగ లెక్కనే చూస్తారు, వేరే తిరిగి చూడరు. కానీ గిట్లా మాట్లాడతారు ఎవరన్నా? ఇప్పుడు నువ్వు కుటుంబానికి పెద్ద మనిషి అనుకో, కుటుంబానికి పెద్ద మనిషి అంటోడు ఎట్లుండాలి? ఎంత గంభీరంగా ఉండాలి, ఎంత హుందాగా ఉండాలి. కష్టాలు అందరికి ఉంటాయి. ఈ రూమ్లో అప్పు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా అప్పు లేని వాళ్ళు జర శైలా పట్టు. అరే నీకు అప్పు లేదా రా భయ్? వాడు ఒక్కడలే వాడుతున్నాడు టోపీవాడు. ఏమరా తమ్మి నీకు అప్పు లేదా? మరి ఉన్నోళ్ళని కాదురా, లేనోళ్ళని లేవాడు. శైలా పడుతుంది గట్టిగా. అప్పు లేనివాడు ఎవడని ఉంటాడా? అప్పు లేనివాడు మనిషే కాదు, అందరికి ఉంటాయి. అసొంటిది మన రాష్ట్రం అప్పుల పాలైంది అంటాడు ముఖ్యమంత్రి. నేను ఒకటి అడుగుతున్నా, మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలి, అప్పు చేయండి పని చేస్తుంది ఏదన్నా?
అప్పు చేసే చేస్తాం కదా, మళ్ళీ నడిపించాలి కదా, దుకాణం నడిపించాలి. ఇప్పుడు అందరికి అప్పు ఉంటుంది. అప్పున్నా ఎంత గంభీరంగా ఉంటాం. లోపల ఇప్పుడు పైకి వెళ్ళి కడక్ అంగి వేసుకొని లోపల బనీన్కి పొక్కలున్నా మీదికి వెళ్ళి అంగి మాత్రం మంచిగా పక్కడబంది వేసుకొని తిరుగుతాం. ఎందుకు తిరుగుతాం? ఎందుకంటే మళ్ళీ ఖరాబ్ అంగి వేసుకున్నాం అనుకో మళ్ళీ అప్పు ఉడుతుందా? ఎవడని ఇస్తాడా? మార్కెట్లో పతారు ఉంటుందా? ఉండదు కదా, గిరాకీ ఉండదు. అందుకే ధైర్యంగా ఉంటాం. అట్లాగే అప్పు తీసుకుంటే కూడా నియత్గా పనిచేస్తాం. ఏం చేస్తాం? ఒకవేళ ఇప్పుడు నేను ఒక మాట అనుకో, ఇక ఈ సంగారెడ్డి దగ్గర నేను ఒక 5 లక్షలు అప్పు తెచ్చుకున్నాను అనుకో. ఏమైనా సంగారెడ్డి ఇస్తావా? నిజంగానే 5 లక్షలు అప్పు తెచ్చుకున్నా అనుకో, ఏం చెప్తానండి సంగారెడ్డికి? ఇగో సంగారెడ్డి సాబ్, నేను 5 లక్షలు తీసుకుంటున్నా, 2 నెలలు ఇస్తా, మర్యాదగా ఇస్తా అని చెప్తా. ఇక నేను ఇస్తలేను అనుకో 2 నెలల, సంగారెడ్డి ఫోన్లు కొడతాడు మొదలు, నేను కట్ చేస్తా. నేను ఎత్తా, ఏడిస్తా, పైసలు లేవు, ఏం లేవు, ఇయ్యా ఎత్తా అని ఎత్తా. నెక్స్ట్ మళ్ళీ బిజీ అని, దిస్ నెంబర్ ఇస్ బిజీ అని మళ్ళీ పోతుంటుంది మెసేజ్ లైన్. ఇక చూడబట్టలేక ఒకరోజు ఆయనతో సంగారెడ్డి నా ఇంటికే వచ్చిండు. వచ్చి, అరే ఏమైరా బాయ్, నువ్వు తీసుకుంటప్పుడేమో మంచిగా తీసుకున్నావు, ఇప్పుడేమో ఫోన్లు ఎత్తుతలేవు, ఏం సంగతి అని నన్ను పట్టుకున్నాడు. నేను మర్యాదగాల్లో ఉన్నా అనుకో, నిజాయితీ పరు ఉన్నా అనుకో, నేనేమంటా, అన్నా జరేమనుకోకే, ఇంకొక 2 నెలలు టైమి, మిత్తి కడతా, రూపాయి మిత్తి వేసుకో, ఇస్తా, ఒక 2 నెలలు టైమి అని అడుగుతా. అంతేనా? కింద వాడి మీద వాడి ఇంకో అప్పు చేసో ఏదో ఒకటి చేసి మొత్తానికి కడతా. ఈ ముఖ్యమంత్రిని కూడా ఇలా ఏం అడుగుతారు ప్రజలు? ఏమైనా 100 రోజులు చేస్తా అంటివి, 700 రోజులైంది, మరి ఏడవైంది తులం బంగారము, బంగారం షాపులు లేవా, లేకపోతే బంగారం గనులు మూసేసిండ్రా, ఏడవైని అని అడుగుతున్నారు. అట్లాగే ఉద్యోగులు అడుగుతున్నారు, ఏమైనా మా జీతాలు పెంచుతా అంటివి, మరి ఎందుకు ఇస్తలేవు, ఉన్న జీతాలే ఇస్తలేవు అని వాళ్ళు అడుగుతున్నారు. అట్లాగే ముసలోళ్ళు అడుగుతున్నారు. ఎక్కడ పోయినా ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక మంత్రి గారు తిరుగుతుంటే జూబ్లీహిల్స్లో మంత్రిని పట్టుకొని పాపం పెద్ద మనిషి అడిగింది, ఏమాయ కొడుక 4000 పెన్షన్ ఏడవైందని. ముఖ్యమంత్రి ఏమంటుంది తెలుసా? ఇట్లా అడిగితే, నన్ను కోసుక తింటారా, ఏం చేస్తారు మీరు, నన్ను కోసుక తింటారా అంటుండు. కోసుక తినేందుకు ఆయన మన జామకాయనా సేపా ఎవరు ఎందుకు కోసుక తింటారా? ఆయన నన్ను కోసుక తింటారా? నిజాయితీ గల్లోడైతే ఏం చెప్పాలి? నేను లంగ మాటలు చెప్పినా, దొంగ మాటలు చెప్పినా, అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చినా నాతో అయితలేదు, శాతనైతలేదు, కేసీఆర్ లెక్క నడుపుడు నాతో కాదు, నాకు నడిపస్తలేదు గవర్నమెంట్ అని చెప్పి సపరేక పక్కకు కూర్చోవాలి. కేసీఆర్ గారు ఇట్లా చెప్పిండా? ఆనాడు కరోనా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు. కరోనా వచ్చినప్పుడు ఎప్పుడన్నా అనుకున్నామా మనం మూతికి బట్ట కట్టుకొని ఇంట్లో కూర్చునే పరిస్థితి వస్తుందని? 1 సంవత్సరం కూర్చున్నాం. అట్లా కూర్చున్నప్పుడు మొత్తం కారోబార్ బంద్, గవర్నమెంట్కి ఆమ్దాని లేదు, రూపాయి పైస లేదు. కానీ కేసీఆర్ గారు ఆనాడు ఎప్పుడన్నా ఇట్లా చెప్పిండా, నా దగ్గర పైసలు లేవు నేనేం చేయాలని? చెప్పలే. ఎన్నడన్నా ఆ రోజు కరోనా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ కిట్ ఆగిందా? ఆగిందా? పెన్షన్లు ఆగినాయా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? షాదీ ముబారక్ ఆగిందా? ఏది ఆపలే కేసీఆర్. రైతులకు రైతు బంద్ ఆగలే, ఆడపిల్లలకి ఇచ్చే కళ్యాణ లక్ష్మి ఆగలే, పసిపిల్లలకి ఇచ్చే కేసీఆర్ కిట్ ఆగలే, ముసలోళ్ళకి ఇచ్చే పెన్షన్ కూడా ఆగలే. ఇప్పుడు నడిపేటోనికి తెలివి ఉండాలి, కానీ తెలివి తక్కువతనంతో నీ ఇజ్జత్ తీసుకుంటున్నావు, రాష్ట్రం ఇజ్జత్ తీస్తున్నావు, కుటుంబ పెద్దగా ఢిల్లీలా బయట రాష్ట్రాలలో పరువు తీస్తున్నాడు. మరి గట్లా మాట్లాడితే ఎవడన్నా వస్తారా కొత్తగా పెట్టుబడి పెట్టేటోడు? నా దగ్గర ఏం లేదు, నా రాష్ట్రం దివాలా తీసింది, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ లెక్కున్నది అని నీ ఇంటి గుట్టు నువ్వే బయట పెట్టుకుంటే, బజార్లు వేసుకుంటే ఎవడన్నా వస్తాడా? ఇజ్జత్తో నడుపుకుంటారు. కుటుంబం అన్న కాడ కష్టమున్నా నష్టమున్నా కడుపులో పెట్టుకొని కుటుంబ పెద్ద అనేటోడు నడపాలి. అంతేగాని గీ తీరుగా దివానాగాని లెక్క మాట్లాడితే ఎవడన్నా వస్తాడు. అందుకే నేను అనేది మీకు, ఈ కాంగ్రెస్ వాళ్ళతోని కాదు, లొల్లి పెట్టుర్రా అంటే బాగా పెడతారు. చూస్తున్నారు మీరు, రోజు 2 మంత్రులు కొట్లాడుతారు, రోజు 2 మంత్రులు బజార్కి ఎక్కి కొట్లాడుకుంటారు. నీకెంత నాకెంత, నీ సంచేది నా సంచేది, వాళ్ళ సంచిల పంచాయతీ, వాళ్ళ మూటల పంచాయతీ తప్ప ప్రజలకు ఇచ్చే పైసల గురించి మాత్రం ఎవ్వరికి ఫికర్ లేదు. ఢిల్లీకి మూటలు పంపాలి, మనం జేబులు వేసుకోవాలి, దొబ్బాలి, గీది తప్ప ఈ 2 ఏళ్లలో చేసింది ఏందయ్యా అంటే ఒక్క పని లేదు. మీ చందానగర్లోనే ఒక కొత్త రోడ్డు పడ్డదా? కొత్త రోడ్ ఏదైనా పడ్డదా? కొత్త మోరీలు ఏమైనా కట్టిర్రా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప కొత్తగా ఏమైనా పనులు అవుతున్నాయా? అవి అక్కడ చూడు, వెనుక ఒక పెద్ద పోస్టర్ పెట్టినాం, మీ ఎమ్మెల్యే గారి కథ, మీ ఎమ్మెల్యే గారి దుఃఖం మొత్తం బయట పెట్టి ఇలా పొద్దున్నే నేను పెద్ద ప్రెస్ మీట్ పెట్టిన. మీ ఎమ్మెల్యే ఎందుకు పార్టీ మారిండి ఎరికేనా? శేర్లింగంపల్లి ఎమ్మెల్యే, మీరు గెలిపించిన ఎమ్మెల్యే, మీరు ఓటేసిన ఎమ్మెల్యే, 50,000 ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఇలా పోయి రేవంత్ రెడ్డి సంకల కూర్చున్నాడు. మీకోసం కాదు, మీకోసం ఏదో మీ చందానగర్ కోసమో, మీ భారతీనగర్ కోసమో, మీ దగ్గర ఉండే మియాపూర్ కోసమో, మీ ప్రజల కోసమో, ప్రజల పనుల కోసమే ఓలే. ఆయనకు 11 ఎకరాల ల్యాండ్ ఆడ కబ్జా పెట్టిండు, గాజుల రామారంలో కబ్జా పెట్టి అగో అక్కడ పెద్ద ఫోటో పెట్టినాం ఆయనది. ఆ ఒక్క ల్యాండ్ విలువనే 600-700 కోట్లు ఉంటుంది. అగో ఆ ల్యాండ్ను కాపాడుకునే తందుకు
ఆడ మొత్తం గవర్నమెంట్ భూమి దొబ్బెతందుకు ఇవాళ పోయి రేవంత్ రెడ్డి సంకల కూర్చొని సిగ్గు లేకుండా అభివృద్ధి కోసం పోయినా అని అబద్ధాలు చెప్తున్నాడు. ఎవరి అభివృద్ధి కోసం పోయినావు నువ్వు? నీ అభివృద్ధి కోసమా, నియోజకవర్గం అభివృద్ధి కోసమా? నియోజకవర్గాన్ని కేసీఆర్ గారు ఉన్నప్పుడు 9,000 కోట్ల రూపాయలతోని బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు చేసి ప్రతి డివిజన్ల అంతో ఇంతో మంచి పనులు చేసే ప్రయత్నం చేసినాం.